ప్రైజ్లాడండి. వాక్యములకు వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల శివశక్తుల కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభా. నిలిచిన వారికి చూచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయండి. నడిచిన ప్రభా, శ్రమదినాల్లో ఉపవాసంలో ప్రతి ఒక్కరికి ప్రభా స్వస్థత దయచే ప్రభా. తిరిగి నలిగిన హృదయం దయచేయమని మీరుండి మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 4:8 ఇలా రాయబడి ఉన్నది. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయుదువు. ఏమనంటున్నాడు? యెహోవా మనము పండుకుని ఉన్నదని కూడా యెహోవా మనలను రక్షించును అని అంటున్నాడు. నా ప్రియనేస్తమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభావందనములు తెలియచేయుచున్నాను. నేటి వాగ్దానము మనకు కొరకు వ్రాయబడినది ఏంటిది? కీర్తనలు 4:8 ఏమని ప్రభు ఏమని సెలవిచ్చుచున్నాడు? ఇలాగ, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయువాడు అని అంటున్నాడు. అన్నీ చెప్పుచున్నాడు అని ప్రకారము నా ప్రియ దేవుని బిడలారా, ఈ లోకంలో సమాధానం ఎంతో ప్రాముఖ్యమైనది. కనుకనే సమాధానకర్తయగు అధిపతి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అందుకనే మనము బైబిల్లోని కీర్తనలు 29:11 చూద్దామండి ఒకసారి. చూచినట్లయితే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఏంటది? అన్ని యెహోవా ప్రజలను బలపరిచి యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేయువాడు ఆయనే, వారిని ఆశీర్వదించును అని చెప్పుచున్నాడు. అని చెప్పబడిన ప్రకారము దేవుడు మనకు బలమును అనుగ్రహించును. దేవుడై ఉన్నాడు. కనుకనే మన ప్రియమైన దేవుని బిడలారా, మీరు దేవుని వాక్యమును చదివిన ప్రతిసారి కూడా అట్టి విధానములుగానే చదవాలి. దేవుని వాక్యం చదివిన ప్రతిసారి కూడా యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేయనని వారిని ఆశీర్వదించిన. అయితే మన జీవితంలోనికి సమాధానము ఎప్పుడు కలుగుతుంది? మనం యేసయ్యను మనము నిరీక్షణగా అంగీకరించినప్పుడు ఈ గొప్ప సమాధానము మనకు కలుగుతుంది. ఎప్పుడు యేసయ్యను మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు మనకి సమాధానము కలుగుతుంది. కనుకనే మీలో ప్రతి ఒక్కరును కూడా ఎలా ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే దేవునికి మొరపెట్టుడి. ప్రశస్తమైన యేసయ్య ఇప్పుడే మా జీవితంలోనికి రమ్మని దేవుని ప్రార్థించాలి. ఈ లోకంలోనికి పాపాలన్నిటి నుండి కూడా మనలను కాపాడును. నీ రక్షణను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా పాపములన్నిటిని కూడా క్షమించుము, మమ్మును క్షమించి నీ బిడ్డలుగా మార్చుము అని చెప్పి ప్రతి ఒక్కరును కూడా అదే విధముగా మీ జీవితాలను ఆయనకు సమర్పించుకునుడి. అప్పుడు ప్రభు మీ మొరలను ఆలకిస్తాడు. ఆయన మిమ్ములను స్వస్థపరుస్తాడు, మీకు సమాధానమును కూడా ఇస్తాడు. అంతే మాత్రమే కాదు, ప్రతి జ్ఞానమును మించిన సమాధానమును మీకు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నాము కదా. ఎంతో గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నాము కదా. బైబిల్లో నుండి 1 సమూయేలు 3:3 ఇలా వ్రాయబడి ఉన్నది. దావీదుని గురించి చదువుతాము. అతడు ఎంతో కష్టకరమైన సమయమున ఎదుర్కొన్నాడు. తనకు సహాయం చేయుటకు ఎవరునూ లేరు. తన మనసులో ఎంతగానో చింతించాడు. ఆ సమయంలో దావీదు ఏం చేశాడు? ఆ వాక్యమును ఎంత జాగ్రత్తగా చదివాడో తెలుసా? బైబిల్ నుండి ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 36 చివరిలో వాక్యమును చదివినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ
ప్రాణము విసిగించినందున రాళ్లను రువ్విరి. దావీదును చంపుదుము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి ధైర్యం చెప్పుచున్నాడు. అన్నిటినీ చెప్పబడిన అని ప్రకారమనే మీ సమస్యలన్నిటిని కూడా మన మధ్య నుండి మీకు ధైర్యమును అనుగ్రహిస్తాడు. ప్రియ బిడ్డ, ప్రియ నేస్తమ, ప్రతి ఒక్కరమును కూడా నేడు మీరు కూడా మీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనవలెను. మీ సమస్యలన్నిటి యందు కూడా మీరు చేయవలసింది ఏంటంటే ఇదియే, దేవుని యందు మిమ్మును మీరు బలపరుచుకోవాలి, మిమ్మును మీరే సమాధానపరచుకోవాలి, సంతోషమును అప్పుడు కలిగి ఉంటారు. అందుకే బైబిల్ నుండి మనము ఒక వచనం చదువు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:8-12 ఇలాగ వ్రాయబడి ఉన్నదండి. మనము చూసినట్లయితే ఆ ప్రకారం అబ్రహామును గూర్చి చదువుతాము. అబ్రహాము తన జీవితంలో ఇటువంటి సమాధానంను ఎలా పొందుకున్నాడు? అబ్రహాము మనమును చూడగలుగుతాము. అందుకే మనము బైబిల్ నుండి యెషయా 26:3 చూసినట్లయితే ఇలా వ్రాయబడి ఉన్నది. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతము గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడని అన్నాడు. ఎవని యందు మనము మనసు ఉంచాలి? దేవుని యందు మనము మనసు ఉంచాలి. అప్పుడే దేవుడు మనల ఎడలు కూడా ఉంచుతాడు అని చెప్పబడినట్లుగానే మీరును దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనని మీకును సమాధానం అనుగ్రహిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు మీ సమాధానము విసిరేసినట్లే మీరు మీ సమాధానమును వివరించినట్లే మీరును అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారేమో. అందుకే బైబిల్ నుండి రోమీలకు 16:20 చూద్దాం ఒకసారి. చూచినట్లయితే సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా త్రొక్కింతును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఎవరి కృప తోడై ఉండాలి? సమాధానకర్తయగు దేవుడు సాతానును చిత్తుగా త్రొక్కివేస్తానన్నాడు. అప్పుడు మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తోడై ఉంటుందని అన్నాడు అని చెప్పి బైబిల్ ప్రకారంగా వ్రాయబడినది. మనం నిరీక్షణ మనం ఏమి కలిగి ఉండాలి? నిరీక్షణను కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా నిరీక్షణ ప్రభు యందు మాత్రమే ఉంటుంది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్తుగా త్రొక్కి వేస్తానన్నాడు. కనుకనే మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా సరే, సమాధానం లేకుండా ఉన్నా సరే, ప్రభు ఇప్పుడే మిమ్మును తన విధేయతను చూపుతున్నాడు, సమాధానంతో నింపుతున్నాడు. కాబట్టి సమాధానకర్త అయిన దేవుని వైపు చూద్దాము. దేవుడు ఈ వాగ్దానమును మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక. మనకు సమాధానం ఎక్కడ వస్తుంది? యెహోవా వలనే వస్తుంది. మన సమాధానము దేవుని వలన మాత్రమే వస్తుంది. మనం ఈ లోకపు వైపు చూడకూడదు, దేవుని వైపు మాత్రమే చూడాలి. మన సమాధానకర్త దేవునికి ఎప్పుడు కూడా మనకి తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నైనా ప్రభా. విరిచిన వారికి చూచుచున్న వారికి ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నైనా ప్రభా. ఎన్నో వారి తప్పిపోచున్నామేమో ప్రభా, మమ్మల్ని వెతికి రక్షించమని అడుగుచున్నాను నైనా ప్రభా. నా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా, ధనుకులనేమి భేదలనేమి దీవించిన ఆయన ప్రభా. ఇతర దేశాలు పనిచేస్తున్న శక్తిని బలము దయచే ప్రభా, యుద్ధాలను ఆపుచేయమని అడుగుచున్నాను ప్రభా. సరిహద్దులలో సమాధానమును కలిగి ప్రభా, సహోదర ప్రేమ కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరెవరైతే ప్రభ నీ రెక్కల చాటును ప్రభ భద్రం చేస్తావో వారందరికీ క్షేమకరమ దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరెవరైతే వాహనములు నడుచున్నారో ప్రభ వాహనములను ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభ.
నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, నీకు రక్షణ భాగ్యమును దయచే ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎగ్జామ్ రాయించిన బిడ్డల ప్రతి ఒక్కరికి ప్రభా జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్ఞాపక శక్తి దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. శత్రువుల మిత్రులను దీవించి నాయన ప్రభా. ధనుకులనేమి పేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. గుడ్డివారిని మోగవారిని ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలను మా సంఘాలను కూడా దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామమున బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి మీద నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నావు మా తండ్రి, ఆమేన్. చూచిన వారికి వినిచిన వారికి సదాకాలముని కృపతోడయ్యుండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.